హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధ్రియని లెర్నింగ్. ఆల్రెడీ మన ఏపీజెన్కు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ నోటిఫికేషన్ గురించి తెలియనట్లయితే వెంటనే మీరు ఏపీ విద్యుత్ రిక్రూట్మెంట్ అనే పోర్టల్లో ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏపీ విద్యుత్ రిక్రూట్మెంట్ .apcfss.in అనే వెబ్సైట్కి మీరు వెళ్ళి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి కూడా మనకి 8-9 డేస్ అయిపోతుంది, మోర్ దాన్ 1 వీక్. అండ్ ఈ అప్లికేషన్ విండో కూడా స్టార్ట్ అయిపోయింది. 30th అంటే ఆల్మోస్ట్ 3-4 డేస్ అవుతుంది మనకి అప్లికేషన్ విండో స్టార్ట్ అయ్యి. ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే ఈ అప్లికేషన్ విండో ఓపెన్గా 20th అంటే ఈ మంత్ 20th వరకు ఈ అప్లికేషన్ విండో అనేది ఓపెన్లో ఉంటుంది. దాదాపుగా 9 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి దీనికి కొంత కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే ఈ పోస్ట్కి సంబంధించిన అలవెన్సెస్ కావచ్చు, లేకపోతే మెడికల్ బెనిఫిట్స్ కావచ్చు, మరి ఏ అదర్ పోస్ట్కి కూడా ఉండవు. ఒకవేళ మీరు మెకానికల్ ఇంజనీర్స్ అయితే మాత్రం బయట మనకి ఎంప్లాయ్మెంటే చాలా తక్కువగా ఉంది కాబట్టి రేర్గా వచ్చే నోటిఫికేషన్స్ ఇవి, చాలా రేర్గా వచ్చే నోటిఫికేషన్స్. ఇలాంటి నోటిఫికేషన్స్ మీరు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఈ ఎగ్జామ్ని ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ రాబోతుంది, విచ్ ఇస్ ఫర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ ఇంకొక నోటిఫికేషన్ రాబోతుంది. దానికి ఈ ప్రిపరేషన్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇవే టాపిక్స్ మనకి అక్కడ కూడా పేపర్ 3లో కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం స్ట్రెంత్ ఆఫ్ మెటల్స్ చూస్తాం, అక్కడ పేపర్ 2లో స్ట్రెంత్ ఆఫ్ మెటల్స్ ఉంటుంది. ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి మన ప్రిపరేషన్ అనేది మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, సో ప్లీజ్ కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. ఇంతకీ ఈ వీడియో దేని గురించి? మీ ప్రిపరేషన్లో మేము ఒక పార్ట్ అవ్వడానికి మేము మీకోసం కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్ అనే బ్యాచ్ని తీసుకొచ్చాం. అంటే ఈ యొక్క కోర్స్ని తీసుకొచ్చాం. అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్ అంటే, మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో లోడింగ్ డయాగ్రామ్ ఇచ్చి దానికి సంబంధించిన షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ని ఐడెంటిఫై చేయమని మనకి క్వశ్చన్స్ ఇస్తారు. ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మనం ఫస్ట్ క్వశ్చన్ని చూసి లోడింగ్ ఏమి ఇచ్చారో ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఆన్సర్ అయితే మనకి ఆప్షన్స్లో ఖచ్చితంగా ఉంటుంది కదా, ఆ ఆప్షన్ని మనం ఎలా పిక్ చేసుకోవాలి అని ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ సింపుల్ కోర్స్. ఏంటి? బై ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ మనం ఒక ఆన్సర్ని ఎలా పిక్ చేసుకోవాలి అనేది మీరు ఈ కోర్సులో చూడబోతున్నారు. మొత్తం మనం ఎన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నామంటే 3000+ క్వశ్చన్స్ని మనం ఈ కోర్సులో సాల్వ్ చేయబోతున్నాం. అండ్ ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత అంటే 30 days. అంటే ఈ 30 daysలో మనం 3000 క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇది ఎలా సాల్వ్ చేస్తామంటే మనం లైవ్లోనే మనం ఈ 3000 క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ కంటెంట్. నేను మీ ముందు ఉంటాను, మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు, నేను వీటికి ఆన్సర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ హౌ ద కోర్స్ రన్స్. మనం ఎవ్రీ డే మినిమం ఒక 100 క్వశ్చన్స్ని అయితే ఒక టాపిక్ నుండి సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, దీంతో పాటు ఇంకేమొస్తుంది? మనకి క్లాస్ వింటే సరిపోతుందా? దాంతోపాటు ఏంటి? ప్రాక్టీస్ కూడా ఉండాలి. దానికోసంగా మనం ఈ 3000 క్వశ్చన్స్తో పాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ని యాడ్ చేసి మీకు టెస్ట్ సిరీస్ రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని అంటే 3000+ క్వశ్చన్స్. మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ప్రాక్టీస్ చేసినట్లయితే, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసినట్లయితే, బై ద టైమ్ యూ రైట్ ది ఎగ్జామినేషన్ you will be able to at least attempt 50 to 60 questions, టెక్నికల్ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మనకి ఎగ్జామ్లో కొన్ని సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అవి ఏంటి అని అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ యాజ్ వెల్ యాజ్ థర్మోడైనమిక్స్. వీటి నుంచి మనకి మోర్ దాన్ 25 క్వశ్చన్స్ వస్తాయి. దానికి సంబంధించిన రికార్డెడ్ కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా మనం మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మనం ఏంటి, ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఈ సబ్జెక్ట్స్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఏడబ్ల్యూలో మీకు ఈ 2 సబ్జెక్ట్స్ కూడా ప్రిపరేషన్కి హెల్ప్ అవుతాయని మనం ఈ 2 సబ్జెక్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకు చూడండి, ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి మనకి పేపర్ 2 ఏది ఏడబ్ల్యూ పేపర్ 2లో మనకి క్వశ్చన్స్ వస్తాయి. అందుకోసంగా ఇంజనీరింగ్ మెకానిక్స్ తీసుకొచ్చాము. అలానే మీరు ఏడబ్ల్యూ పేపర్ 3 తీసుకున్నట్లయితే దాంట్లో కూడా మనకి మోస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏంటి అని అంటే థర్మోడైనమిక్స్. అందుకే ఈ టాపిక్ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది.
సరే, వీటితో పాటు ఒకవేళ మీకు ఇంకేమన్నా కాన్సెప్ట్స్ కూడా కావాలి అని మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే అవి కూడా మనం ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ ఇక్కడ మనకున్న టైమే చాలా లిమిటెడ్ కాబట్టి ఓన్లీ లిమిటెడ్ రికార్డెడ్ కంటెంట్ని మనం మీకోసం తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా 500 క్వశ్చన్స్ ఫ్రమ్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మనం మీకోసం తీసుకురావడం జరిగింది. ఏంటి ఇవి? మనం టెస్ట్ సిరీస్ రూపంలో మీరు ప్రాక్టీస్ చేయడానికి మనం టెస్ట్ సిరీస్ రూపంలో ఇవి మీకోసం తీసుకొస్తున్నాం. సార్, రిమైనింగ్ 2 టాపిక్స్ ఉన్నాయి కదా, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే ఆ 2 టాపిక్స్ నుంచి హార్డ్లీ 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే మనకు వచ్చాయి. అంటే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఈ 3 టాపిక్స్ నుంచే వస్తాయి కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ 3 టాపిక్స్ మీదనే ఉంచాలి. అందుకోసంగా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయడం కోసం మనం తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి మనం ఒక ప్యాకేజ్ అంటే ఒక కోర్స్గా క్రియేట్ చేసి అఫోర్డబుల్ ప్రైసింగ్కి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అది ఎంత అంటే ఇట్ ఈస్ జస్ట్ ఫర్ 3000 రూపీస్ ఓన్లీ. ఎంతకి అనంటే 3000 రూపీస్. ఓకే, ఒకవేళ సార్ మాకు రికార్డెడ్ కంటెంట్ ఏమొద్దు, నాన్ టెక్నికల్ పార్ట్ ఏమొద్దు అని మీరు ఒకవేళ అనుకున్నట్లయితే దానికోసం కూడా మనం సపరేట్గా ఓన్లీ టెస్ట్ సిరీస్ అండ్ కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్ దీనికోసం మాత్రమే మీరు చూస్తున్నట్లయితే, వెయిట్ చేస్తున్నట్లయితే ఈ రెండిటిని కలిపి మనం ఏంటి అనంటే సపరేట్ కోర్స్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హూస్ ప్రైజింగ్ ఇస్ 1500 రూపీస్ ఓన్లీ. ఓకే, మనం ఈ కోర్సెస్ని చాలా అఫోర్డబుల్ ప్రైజింగ్కి తీసుకొచ్చాము. మీకు ఈ ప్రైజింగ్ అనేది బయట ఎక్కడ కూడా మీకు అవైలబుల్గా ఉండదు. మోస్ట్లీ మీరు ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసినట్లయితే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ యువర్ పేపర్ యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్. అంటే విల్ మేక్ ష్యూర్ దట్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేసేలాగా మేము మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ రోజు వరకు మా సైడ్ నుంచి మేము ఏం చేయాలో అది ఖచ్చితంగా మీకోసం చేస్తాం. This is our promise, guaranteed. Okay, moving ahead. ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంది అని అంటే మన యాప్ ధ్రియన్ ఈలెర్నింగ్లో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ధ్రియన్ ఈలెర్నింగ్ అని టైప్ చేయగానే మీకు మన యాప్ కనిపిస్తుంది. వెంటనే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని అంటే ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయ్యి మన కోర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ యాక్సెసిబుల్ బోత్ ఆన్ ఆండ్రాయిడ్ యాజ్ వెల్ యాజ్ ఐఫోన్ యాజ్ వెల్ యాజ్ డెస్క్టాప్. మీరు ఎక్కడి నుంచి అన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీరు ఈ కంటెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ధ్రియన్ ఈలెర్నింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. కోర్స్ ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అండ్ ఇమీడియట్గా కోర్స్ని పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే మన క్లాసెస్ అనేటివి ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయంటే 9th ఆఫ్ దిస్ మంత్, 9th జూలై 2026 నుంచి మనకి క్లాసెస్ అనేటివి లైవ్ క్లాసెస్ అనేటివి జరగబోతున్నాయి. నేను ఏదైతే మీకు ప్రైసింగ్ చెప్పానో ఈ ప్రైసింగ్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ టిల్ 9th ఆఫ్ ఎప్పటి వరకు ఇది వ్యాలిడ్గా ఉంటుంది అని అంటే 9th జూలై వరకు మన కోర్సు స్టార్ట్ అయ్యే టైం వరకు మాత్రమే ఈ ప్రైసింగ్ అనేది వ్యాలిడ్గా ఉంటుంది. ఆ తర్వాత వాటి ఒరిజినల్ ప్రైసింగ్కి మనం ఏదైతే ప్రైస్ని సెట్ చేయాలనుకున్నామో ఆ ప్రైసింగ్కి తిరిగి వెళ్ళిపోతుంది. అందుకోసంగా మీరు బిఫోర్ 9th జూలై ఈ కోర్స్ని పర్చేస్ చేసేదానికి చూడండి. ఓకే, ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంది? ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అవర్ యాప్ విచ్ ఈస్ ధ్రియన్ ఈలెర్నింగ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ అండ్ యాక్సెస్ ది కోర్స్. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటుంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అండ్ ఇమీడియట్గా ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో వెంటనే లైక్ చేయండి, మీ సపోర్ట్ని చూపించండి. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. నమస్తే, జై హింద్.